నీ ఆత్మీయులమైన మనము ఆయనకి ఇష్టమైన వారముగా ఉండాలి అంటే నీతిని, న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలో, ఆయనకు ఇష్టమైన వారముగా ఉండాలని ఆయన ఎట్టి రీతిగా తెలియపరుస్తున్నాడు అనే విషయాలు గమనించాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నామే అనే కానీ దేవుని వాక్యం పట్ల నీతిగా ఉన్నామా? దేవుడు చెప్పిన మాటలను బట్టి నీతిగా ఉంటున్నామా? ఈ లోకంలో మనం అందరం బైబిల్ పట్టుకొని పరిశుద్ధ మందిరానికి వస్తున్నామే కానీ ఆయన చెప్పిన క్రియలను బట్టి మనం నీతిగా ఉంటున్నామా అనే విషయాలు గమనించాలి. అసలు నీతి అంటే ఏందయ్యా? నీతిగా ఉండటం అంటే ఏంటయ్యా? నిన్ను కృంగదీసే క్రియలు నీ దగ్గరికి వచ్చినా, నిన్ను లొంగపరిచే క్రియలు నీ దగ్గరికి వచ్చినా, ఎంత పాపం నీ దగ్గరికి వచ్చినా, ఎంత మోసం చేయాలనే ఆ క్రియ నీ దగ్గరికి వచ్చినా, ఎన్నటికీ లొంగిపోని స్థితిలో ఎవరైతే ఉంటారో వారే నీతిమంతులు.